బీఆర్ఎస్ స్వేదపత్రం అట నేడు తెలంగాణ భవన్లో రిలీజ్ 9.5 ఏళ్ల ప్రగతి పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేసిరు కదా, దానికి ధీటుగా వీళ్ళు మేము స్వేదపత్రం అంటే వీళ్ళు చెమట సుక్కలు చిందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిరట. ఆ అభివృద్ధి అంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ భవన్లో తారక రామారావు వివరించబోతున్నాడట. మరి ఏం వివరిస్తావు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా క్లియర్ అంశాలు ఉన్నాయి. మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, 20% గ్యాప్ కనిపిస్తున్నది. ప్రజల్ని మోసం చేసిరు. మరి ఆ లెక్కలు క్లియర్గా ఉన్నాయి కదా, మరి ఆ లెక్కల్లో ఏమని చెప్తారు? ఒకటోది. రెండోది అప్పులు. మీరు కాళేశ్వరం ద్వారా తెచ్చిన అప్పులు ఎంత, కార్పొరేషన్లు పెట్టి తెచ్చిన అప్పులు ఎంత, స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీల ద్వారా తెచ్చిన అప్పులు ఎంత, ఇవన్నీ చూస్తే దాదాపు 6,71,000 కోట్లు అయింది. మీరు కనీసం బడ్జెట్లో తెచ్చిన అప్పులే దాదాపు 3,98,000 కోట్లు ఉన్నాయి. మరి ఇవి ఓపెన్ సీక్రెటే కదా, క్లియర్ కనిపిస్తున్నది కదా. కాళేశ్వరం ద్వారా 97,000 కోట్లు తెచ్చిరన్నది ఓపెన్ సీక్రెటే కదా, విత్ ఎవిడెన్స్ ఉన్నది కదా. మరి ఏం మారుస్తారు దాన్ని? ఏం చెప్తారు? ఏం స్వేదం చిందించి మేము డెవలప్ చేసినామని చెప్తారు? అది అయిపోయింది, అది పక్కన పెట్టండి. మూడో పాయింట్, ఆర్బీఐ అన్నది ప్రభుత్వాలకు ఒక బ్యాంకర్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వేవ్స్ అండ్ మీన్స్ అనే దీని ద్వారా లేదు ఓవర్ డ్రాఫ్ట్ల ద్వారా ఆర్బీఐ కొన్ని స్వల్పకాలిక రుణాలు అనేది ఇస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలకి. కేసీఆర్ గతంలో 2014 ఉన్నప్పుడు ఈ గత ప్రభుత్వం ఒక 30 రోజులు 40 రోజులు సంవత్సరం పొడవునా ఏదో ఒక రోజు అట్లా వాడుకుంటుండేది, దాన్ని ఒక ఆప్షన్గా పెట్టుకుంటారు. కానీ కేసీఆర్ 365 రోజులు ఆర్బీఐ మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ఇది వాస్తవం కాదు అని నువ్వేమైనా చెప్పగలుగుతావా? వీళ్ళు ఏం చెప్తారంటే అప్పులు అయిన మాట వాస్తవం, కానీ ఆస్తులు క్రియేట్ చేసినాం అంటారు. ఏం ఆస్తులు క్రియేట్ చేసినావా అంటే కాళేశ్వరం కనబడతలేదా అని అంటాడు. ఇవే ఈ ఆస్తులు, ఇంటింటికి నీళ్ళ నల్ల అయ్యలేదా అంటాడు. మళ్ళీ గదే సోది. నాకు తెలిసి నమస్తే తెలంగాణ పేపర్లో భారీ ఎత్తున రాసి ఉంటారు. ఎవరి అమ్మ అది కూడా లేదా? ఇళ్ళ కూడా ఏదో చిన్నగా రాసినట్టున్నాడు. నమస్తే తెలంగాణలో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై స్వేదపత్రం గణాంకాలతో సహా వాస్తవ రాష్ట్ర ముఖ చిత్రం నేడు విడుదల చేయబోతున్న బీఆర్ఎస్ అట. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోం, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఊరుకోం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ ఒకటే సమాధానం చెప్పాలి, సింపుల్. ఏడుంది అది? డౌన్లోడ్స్, ఒక్క నిమిషం. ఒకసారి ఇప్పుడు వీళ్ళు ఏమి ప్రగతి అని చెప్తారు? సింపుల్గా ఒకటే ఒక లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇగో తెలంగాణ బడ్జెట్లో ఇప్పుడు ఇది కేటీఆర్ దీనికి ఏం ఆన్సర్ చెప్తాడో సమాధానం చెప్పాలా. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇది విద్యకి సంబంధించి తెలంగాణ కేసీఆర్ 10 సంవత్సరాలుగా ఖర్చు పెట్టిన అమౌంట్. లాస్ట్ బడ్జెట్లో తెలంగాణ ఏడుందండి? మొత్తం ఈ 18 సాధారణ రాష్ట్రాల్లో, సాధారణ రాష్ట్రం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు కేవలం ఈశాన్య రాష్ట్రాలు వాటికే వస్తుంది, మిగతావన్నీ కూడా సాధారణ రాష్ట్రాలు. ఇవి మనం కట్టే ట్యాక్సులు వాటి ద్వారా వచ్చేవి తప్ప ప్రత్యేకంగా నిధులేమి ఉండవు. అట్లాంటి 18 రాష్ట్రాలు మనం ఎక్కడున్నామండి? ఎడ్యుకేషన్కి పెట్టిన ఖర్చు విషయంలో, ఎడ్యుకేషన్ కేటాయించిన కేటాయింపుల విషయంలో అట్టడుగున ఉన్నాం, విద్య విషయంలో. మరి దీనికి ఏమని గొప్పలు చెప్తాడు? తెలంగాణ అగ్రగామి అంటే దేంట్లో అగ్రగామి? ఎక్కడ ఉండాలా? మీరు ఎక్కడైనా ఉండాలి, కనీసం టాప్ 5లో అని ఉండాలి కనీసం. ఢిల్లీ 24% ఖర్చు పెడుతున్నది, ఆ ప్రభుత్వం గొప్పదని చెప్పాలా? ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇప్పుడు మీరు ఇచ్చే స్వేదపత్రంలో ఏం స్వేదం చిందించి చెప్తారు? ఇది హెల్త్ ఎక్కడుందండి? వీళ్ళు కేటాయించిన బడ్జెట్లో లాస్ట్ నుంచి 4వ ప్లేస్లో ఉంది. మనకంటే దరిద్రుడు ఉన్నారు ఒక 3. 5% బడ్జెట్ మనం ఖర్చు పెడుతున్నాం, కేటాయిస్తున్నాం, మళ్ళీ ఖర్చు పెట్టేది మళ్ళీ వేరే. ఇప్పుడు ఏమని మీ స్వేదపత్రంలో వివరిస్తారు?
మీ శ్వేతపత్రంలో మీరు చెప్పే అంశాలు ఏముంటాయి? ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు, ఉద్యోగాలు ఉపాధి లేదు. ఏమనంటే కాళేశ్వరం, మిషన్ భగీరథ, అది చేసినాం ఇది చేసినాం ఆయన అంటుండే కదా నిన్న జగదీష్ రెడ్డి. మేము 81,000 కోట్ల అప్పులు నష్టాలు వాస్తవమే, కానీ మేము చాలా సంపద క్రియేట్ చేసినాం. ఏం సంపద క్రియేట్ చేసినామంటే మేము కరెంటు వైర్లు గుంజినాం, ఆడ ఉన్నది ఈడ ఉన్నది ఆస్తి అని చెప్తున్నాడు.